గాక. హల్లెలూయా. వాక్య దర్శనం వీక్షకులకు, తోటి సహోదరి సోదరులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ కుటుంబానికి దేవుని కంచి ఉందా? నీ కుటుంబానికి దేవుని కంచె ఉందన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఒక పంట చేనుకు గట్టు లేకపోతే ఆ చేను పండడం కష్టం. పొరుగువారు కూడా పక్కనున్న వారు ఆ చేనుని దోసుకుంటారు గట్టు లేకపోతే. అలాగే చేనుకు ఒక గట్టు, కుటుంబానికి ఒక గుట్టు, ఆత్మీయ జీవితానికి ఒక కంచె ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అది ఏ కంచె అంటే లోక సంబంధమైన కంచె కాదు, ఆత్మ సంబంధమైన కంచి. అది దేవుని చేతులతో వేసిన కంచె అయి ఉండాలి. ఆమేన్. లోక సంబంధమైన కంచెలు ఉంటాయి కొన్ని. ఏంటవి? పిల్లల పెరుగుతుంటే పెళ్ళిళ్ళు చేయాలని కొంత డబ్బు దాచుకుని సేఫ్టీగా ఉంచుకుంటారు. ఏమండి? అలాగే ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి కావాల్సిన సంస్థని సమకూర్చుకుంటారు, అది కంచె అనుకుంటారు. ఇవి లోకస్తులు చేసే పనులు ఇవి. అది అందరిలోనూ ఉంటుంది. ఆ ఒబ్బడి అనేది, ఆ యొక్క జాగ్రత్త అనేది అందరిలోనూ కూడా ఉంటుంది. కానీ మన కుటుంబానికి ఏమి ఉండాలంట? దేవుని కంచె ఉండాలటండి. కాబట్టి చూడండి, ఆకాశ పక్షులకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మనుషులకు ఉపమానంగా పెట్టాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను అవి నా చేత ప్రతిదినము పోషింపబడుతున్నాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీరు ఎందుకు చింతిస్తున్నారు? దేని కొరకు చింతిస్తున్నారు? మీకు రోగం ఉంటే బాగు చేయవాడు నేనే. ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలు కలిగి ఉంటే నాకు నిజంగా మొరపెట్టినప్పుడు, మీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు సకల ఐశ్వర్యాలు నా చేతిలో గుప్తంలో ఉన్నాయి కనుక అది కూడా మీకు అనుగ్రహిస్తాను. ఆమేన్. సొలొమోనుకి ఏముంది చెప్పండి? దావీదుకి ఏముంది? ఏమీ లేదు. దేవుడు ఇచ్చాడు లేదా? ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎడల భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థన నీ కంచిలో వాళ్ళు మర్చిపోలేనటువంటి అద్భుతాలు, సూచక్రియలు దేవుడు చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళ కుటుంబానికి ఒక కంచె ఉంది. అది దేవుని కంచె. ఆ కంచె దేవుడు వేయాలంటే మనము దాని కొన్ని, దేవుడు మన కుటుంబం చుట్టూ కంచె వేయాలంటే మన విశ్వాసము, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. కనుక ఒక విషయాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, లేఖనాలకు వెళ్దాం. 84 కీర్తన. కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరికెను. ఆమేన్. చూసారా, ఈయన ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవులకు గూటి స్థలము దొరికెను. ఆమేన్. ఈ రెండు పక్షులు మనం ముందుంచుతున్నాడు దేవుడు. ఒకటి పిచ్చుక. ఈ పిచ్చుక అనేది పక్షులన్నింటిలో కల్లా చాలా చిన్నది. ఏమండి? ఏమాత్రం కూడా పక్షుల మధ్య ఘనత వహించింది కాదు. ఘనత వహించింది ఎవరంటే గ్రద్ద, పక్షిరాజు. ఏమండి? కాబట్టి ఈ పిచ్చుక చాలా చిన్నది. కానీ తను ఎక్కడ క్షేమం, ఈ యొక్క నా జీవితానికి, చిన్న జీవితానికి ఎక్కడ క్షేమం ఉంటుంది, ఎక్కడ ఆదరణ ఉంటుంది, ఎక్కడ కాపుదల భద్రత ఉంటుంది, ఆ చోటును తెలుసుకుని ఆ చోటు దగ్గరికి వెళ్ళి అక్కడ గూడు పెట్టుకుందంట. ఎక్కడ దొరికిందంట? నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందటండి. ఆయన బలిపీఠం దగ్గర నివాసం ఏర్పరచుకుంది కాబట్టి ఆమె, ఆ పిచ్చుక చిన్నదైనప్పుడు కూడా పెద్ద ఆలోచన కలిగి లోకంలో ఎక్కడ
తనకి గూడు కట్టుకోకుండా దేవుని యొక్క బలిపీఠం దగ్గరే అది నివాసం చేయడానికి ఇష్టపడింది. ఆమేన్. దేవుని సహవాసం కలిగి ఉన్నవారు, దేవుని సహవాసం అనుభవించిన వారు, దేవుని యొక్క ప్రభావం చూసినటువంటి వారు, దేవుడే నన్ను సృష్టించాడు కనుక ఆయన పోషించగల సామర్థ్యము శక్తి కలిగి ఉన్నవాడని సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు నిత్యము దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుని సంతోషంగా ఆనందంగా ఉంటారు. నిజానికి మరి పక్షులన్నింటిలో కల్లా చిన్నదైనప్పుడు కూడా తన గూటి స్థలం ఎక్కడ వెతుక్కుందామే? బలిపీఠం దగ్గర వెతుక్కుంది. కాబట్టి అలాగే మన కుటుంబాల్లో కూడా ఒక బలిపీఠం ఉండాలి. బలిపీఠం అనేది ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుందండి. మనలో కూడా ఉంటుంది. ఎక్కడ ఉండాలి ఇప్పుడు బలిపీఠం? ఆయన కోరుకునే బలిపీఠం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? నీ దేహం అనే ఆలయంలో, నీ హృదయంలో ఆయన బలిపీఠము ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాగా మరి వానకోవుల పిల్లలు పెట్టి కూడా బలిపీఠం దగ్గరే ఏం చేసిందట? గూటి స్థలము దొరికిందటండి. ఎందుకంటే వానకోవులకి ఎక్కడ కూడా బయటన మరి గూడు కట్టుకోవడానికి అవకాశము ఉండదండి. కాబట్టి ఆమె కూడా ఏం చేసిందట? దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్ళి అక్కడ గూడు ఏర్పాటు చేసుకుందట. ఆమేన్. అప్పుడు వారి జీవితంలో ఈ పక్షులను బట్టి, వారి దేవుని సన్నిధిలో స్తుతించడాన్ని బట్టి, దేవుని బలిపీఠం దగ్గరే నివాసం ఉండడానికి ఇష్టపడిన రీతిని బట్టి, ఈ పిచ్చుకని బట్టి, వానకోవులను బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నింటినీ కూడా పోషించడానికి దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను వాటిని నేను పోషిస్తున్నానని ఈ రెండింటిని బట్టి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కుటుంబంలో ఒక్కరున్నా ఇద్దరున్నా రేయి మొదటి జామున 6 నుంచి 9 లోపు, అలాగే అరుణోదయ సమయమున 4 నుంచి 6 లోపు కంపల్సరీ కుటుంబంలో ప్రార్థన ఉంటే అక్కడ బలిపీఠం ఉన్నట్లు లెక్క. బలిపీఠం అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడు స్థలము, దేవుడు మనతో మాట్లాడే స్థలము, దేవునితో మనం మాట్లాడే స్థలము, అదే ప్రార్థనా స్థలము. ఈ దినాల్లో బలిపీఠం అదే. ఆ బలిపీఠం నీ హృదయమై ఉండాలి, నీ మనసు అయి ఉండాలి. అప్పుడు నీ మనసులో దేవుని సన్నిధి ఏర్పడి ఉన్నప్పుడు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడతావు. కాబట్టి నిన్ను బట్టి ఆకాశ పక్షుల రెండింటిని బట్టి, ఆకాశ పక్షులను ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు పోషిస్తున్నాడో, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు చేసే విజ్ఞాపన బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని బట్టి నీ కుటుంబం అంతటి, నీ వంశం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కనుక దేవుని సన్నిధిలో ఒక ధనవంతుడు చూపిస్తాను మీకు ఈ దినము. ఒక ధనవంతుడు పాత నిబంధన కాలంలో మంచి ధనవంతుడైన ఆయన పేరు యోబు. ఏమండి? ఆయనకి గొప్ప ఆస్తిపరుడు, 10 మంది సంతానం కలిగి ఉన్నాడు, 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నాడండి. మరి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఆ రోజుల్లో కోట్ల కొలది అన్నమాట. మరి గాడిదలు కానీ, గుర్రమ్మలు కానీ, పశువులు కానీ, ధాన్యం పండించే స్థలాలు కానీ, చేను కానీ అంతా కూడా చాలా ఎక్కువ అనమాట. కోటీశ్వరుడి కంటే ఎక్కువైన దినాల్లో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లల కోసం ఆయన ఎలా కంచి వేస్తున్నాడో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. ఆమేన్. చూసారా ఏం చేస్తాడు ఈయన? వారు విందు దినములు అంటే వారు 10 మంది కుమారులు కూడా ఒక్కొక్క దినము ఒకరు విందు దినముగా ఏర్పరచుకుని అక్కడ అందరూ కూడుకుని 7 కుమారులు 3 కుమార్తెలు కూడుకుని అక్కడ విందు చేసి సంతోషించి ఆనందించేవారు వాళ్ళు. అలాగా వాళ్ళ విందు దినాలు పూర్తయినప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు యోబు గారు. అతను అక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగునా చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఈయనకి ఏ లోటు లేదు. యోబు గారికి చాలా ఆస్తి ఉంది. అలాగని కొడుకులు, ఒక్క కొడుకు 2 కొడుకు కాదు, 7 కొడుకులు 3 కుమార్తెలు, మంచి సంతానం, మంచి కుటుంబం, మంచి ఆస్తి ఉంది ఆయనకి. అయినప్పుడు కూడా
వాటిని బట్టి ఆయన అతిశయించట్లేదు. దేన్ని బట్టి అతిశిస్తున్నాడు? కుమారులను కుమార్తెలను ఆస్తి అంతస్తుని స్తోమతను కలిగించిన దేవుని బట్టే ఆనందిస్తున్నాడు అతను. కాబట్టి తన కుమారులు విందుకాలం పూర్తయినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వారు ఏమైనా దేవునికి విరోధంగా పాపం చేశారేమో, దూషణ పాలు చేశారేమో, బయట లోకంలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు పవిత్రపరచాలని చెప్పేసి ప్రతి ఉదయం కూడా ఆయన మరి అరుణోదయం లేచి ఆ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవాడట. దేవునికి మహిమ కలుగును గాక. గత దినములో చేసిన పాపం గురించి అరుణోదయం చేయాలి. ఏమండి? అలాగే ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన ఈవులను బట్టి కృతజ్ఞత స్తుతి మొదటి జామున చేయాలి 6 నుంచి 9 లోపు. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడట మరి నిజానికి ఆయనకి ఏ లోటు లేదు. ఏమండి? ఆయన బిడ్డలు కూడా భయభక్తులు కలిగే ఆయనతో పాటు ప్రార్థనలో గడిపేవారు. అయినప్పుడు కూడా ఆయనకి ఒక ఆలోచన, లోకంలో ఉన్నాం కాబట్టి, లోకంలో తిరుగుతున్నారు కాబట్టి, లోకానికి మరి బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏమైనా దేవునికి విరోధమైన పాపం చేస్తారేమో అని ఒక ఆలోచన చేసి వారి కొరకు అరుణోదయం ప్రార్థన చేసేవాట యోబు గారు. చూడండి, ఈ దినాల్లో చాలామంది వాళ్ళ పిల్లల గురించి అలా ఆలోచన చేయరు. నా పిల్లలు తప్పు చేయరు, నా పిల్లలకి ఏం లోటు లేదు, అడుక్కోవాల్సిన పని లేదు, మాకు కావాల్సినంత ఉందని గర్వంగా మాట్లాడి పిల్లల యొక్క జీవితాల గురించి ప్రార్థన చేయడం మానేస్తారు ఈ లోక సంబంధమైన ఆస్తిపరులుగా ఉంటే. ఏమండి? అది ఎంత మాత్రం కూడా దేవుని దృష్టికి కాదు. అందుకని వారు ఏమవుతారంటే పాడవుతారు. వారి గురించి ఆలోచన చేయకపోతే, వారికి ఒక క్రమం అనేది నేర్పకపోతే వారు పాడవుతారండి. చాలామంది ఏంటంటే నా పిల్లోడు ఎదిగాడు కదా, ఏం పర్లేదు, తప్పుడు పనులు చేయడు, చిన్నప్పుడైతే చేసేవాడు ఇప్పుడు చేయడు అనుకుంటారు. అది చాలా తప్పండి. ప్రతిరోజు కూడా తల్లి తండ్రి బిడ్డలతో మాట్లాడాలి. నాయన నువ్వు కాలేజీకి వెళ్ళావు కదా, ఏం జరిగింది, ఎలా ఉంది క్లాసు, మరి నువ్వేమైనా పాస్ అవుతున్నా, ఎన్ని మార్కులు వచ్చాయి, అటెండెన్స్ కట్టుకుందా లేదా, ఎక్కడెక్కడికి వెళ్ళావు ఈ దినాన, ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా, వివరాలన్నీ కూడా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తల్లి అడగాలి. అడిగినప్పుడు అతను చెప్తాడు. అందులో ఏదైనా లోపం కనపడినప్పుడు తప్పక వారి కొరకు ప్రార్థన చేయాలండి. అలాగా శ్రద్ధ తీసుకున్నాడు కుటుంబం పట్ల ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యోబు గారి ఇంట్లో ఏముంది, దేవుని కంచే ఉందండి. అందుకని అంటాడు కదా అపవాది, యోబు గారిని జయించలేక ఆయన కుటుంబం చుట్టూ అతని చుట్టూ నీ కంచి వేసి ఉంచావు, అది తీసేయి, నువ్వు దేవుడు కాదని అతను నోటితేట దూషించినట్టుగా నేను చేయగలను అంటాడు. ఆయన మహిమార్థమై ఆ కంచె తీసేశాడు తప్ప యోబు చేసిన పాపాన్ని బట్టి కాదు, యోబు పిల్లల పాపాన్ని బట్టి కూడా కాదు, అవిధేయతను బట్టి కాదు. ఎందుకు తీశాడు కంచె అయినా యోబు కుటుంబం నుంచి? ఆయన్ని మహిమపరచుకోవడానికి యోబుని బట్టి, అందుకు కంచె తీసేశాడు. అంతవరకు ఈయనకేముంది, ప్రార్థన కంచి ఉంది, దేవుని కంచి కూడా ఉంది. ఈయన చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆ కుటుంబం చుట్టూ కంచి వేసేవాడు. నువ్వు చేసే, తల్లిదండ్రులు చేసే ప్రార్థన బట్టి నీ బిడ్డల చుట్టూ కంచి వేస్తారండి. ఇది నా చాలామంది క్రైస్తవుల పిల్లలు కూడా యాక్సిడెంట్లు గురై చనిపోవడం, కాలేజీకి వెళ్ళిన ఇంటికి రాకపోవడం, సరదాగా సముద్ర స్నానానికి వెళ్ళిపోయి అందులో మునిగిపోయి చనిపోవడం, ఇదంతా ఎందుకు వస్తుంది? పిల్లల్ని గమనించకపోవడం. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్థలానికి వెళ్తున్నారు, ఎలాంటి స్థలము, వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నటువంటి పరిశీలన తల్లిదండ్రులు లేకపోవడం బట్టే పిల్లల ప్రమాదంలో పడుతున్నారు. ఆమేన్. కాబట్టి మరి చూడండి, పిచ్చుకి చాలా చిన్నది కానీ ఎక్కడ వెతికింది, దేవుని బలిపెట్టిన దగ్గర వెతుకుతుంది బిడ్డల భవిష్యత్తు కోసం. వానుకోవులు కూడా చాలా చిన్నది, తను ఎక్కడుంది, అక్కడ గూటి స్థలం కోరుకుందండి. కాబట్టి క్రైస్తవులైన వారు ఈ దినాన్ని శోధనలో పడడానికి, ఉరిలో పడడానికి, అపవాది ఉచ్చులో పడడానికి కారణం ఏంటంటే కుటుంబంతో సంధికి రారు. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళందరినీ ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తారు ఆడుకోవడానికో తిరగడానికో. వాళ్ళు ఏమవుతారు, స్నేహితుల మాట కింద బయటికి వెళ్ళి రకరకాల ప్రమాదాలకి గురవుతుంటారండి. కాబట్టి ఆ పిచ్చుకున్న జ్ఞానం మనకు కూడా ఉన్నప్పుడు మనకి ఏ ఆపద ఉండదు. మనం ఎంత చిన్నవాళ్ళమైనా, ఈ లోకంలో ఆస్తిపాస్తులు లేకపోయినా, పేదవారమైనా, మనల్ని పోషించే దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదండి. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో మరి చాలామంది వారి బిడ్డల కోసం సాక్ష్యం చెప్తుంటారు. యోబు గారు ఏం చెప్తున్నారు సాక్ష్యం, నా బిడ్డలు ఏమైనా పాపం చేశారేమో, దేవునికి విరోధంగా జీవించారేమో అని ఒక తలంపు కలిగి వారి కొరకు పవిత్రపరచడానికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కాబట్టి మరి బిడ్డలు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, భర్త బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం 6 నుంచి 7 లోపు, లేకపోతే 7 నుంచి 8 లోపు, 8 నుంచి 9 లోపు, ఈ 3 గంటల సమయంలో ఏదో ఒక సమయం నువ్వు తీసుకుని బలిపీఠం కట్టుకుని అక్కడ ఓ ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలను కూర్చోబెట్టి, నీ భర్తను కూర్చోబెట్టి, మరి వారికి ప్రార్థన వచ్చినా రాప నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కంచిగా ఉంటుంది, వారికి కాపుదల భద్రత ఉంటుంది. ఆమేన్. అట్టి దేవుని కంచిని ఏర్పరచుకోవట్లేదు కాబట్టి ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉంటుంది తప్ప కంచి కుటుంబానికి ఉండడం లేదు.
కాబట్టి వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదంలో చిక్కుబడుతున్నారు, ఆపదల్లో చిక్కుబడుతున్నారు, అనేక సైతాన్ సంబంధమైన దురాలతో నింపబడి స్నేహితులను బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆమేన్. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు, దేవుని పిల్లలైన వారు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సాయంకాలము రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన చేయాలి. మరి అరుణోదయం కూడా ప్రార్థన చేయాలి. అరుణోదయం అంటే ఎప్పుడు 4 నుంచి 6 లోపు కూడా ప్రార్థన చేయాలి బిడ్డల కొరకు. అలా మీరు చేస్తుంటే మీరు ధన్యులు. చేయకపోతే దానివల్ల శోధన, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేసాడు, ప్రార్థన చేసి బిడ్డల్ని పవిత్రపరిచేవాడు. కాబట్టి మరలా వారి కొరకు ప్రార్థన చేసి దేవుని కంచే ఆయన కుటుంబం చుట్టూ వేసుకునేవాడు. ఆమేన్. కాబట్టి ఆ విధమైన జీవిత విధానం లేకుండా ఏదో నామకార్థంగా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయి కాసేపు వాక్యం విని తర్వాత వెళ్ళిపోయి లోకానుసారంగా జీవించేసి బిడ్డల కొరకు ఆలోచన చేయకూడదుగా. నా బిడ్డలో మంచి సాక్ష్యం నువ్వు చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పాలి వారి గురించి మంచి సాక్ష్యం? వారు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్నప్పుడు నువ్వు మంచి సాక్ష్యం చెప్పొచ్చు, తప్పలేదు. కానీ ముందుగానే నువ్వు మంచివాడు అనడం వల్ల వాడు ఏమవుతున్నాడంటే మరి చెడ్డ కార్యాలు తలపెట్టడానికి ముందుకు వెళ్తున్నాడు, చెడు స్నేహం కలిగి. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో మరొకరిని చూపిస్తాను చూడండి మీకు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా, ఈయనెవరైనా కొర్నేలు ఇటలీ పటాలమన దేశంలో శతాధిపతి అయిన 100 మందికి అధిపతి, గొప్ప ఆస్తిపరుడు, ఏమండి బహు ధనవంతుడు అయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏమని ఉంది ఇక్కడ? భక్తిపరుడు, ఆస్తిపరుడు, భక్తిపరుడు, అధికారి అయినప్పుడు కూడా ఆ భక్తి కానీ అధికారం కానీ ఆ స్తోమత కానీ అంతా కూడా దేవుడిచ్చిందని చెప్పేసి అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండేవాడట. తన ఇంటి వారందరితో ఎలా ఉండేవాడట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టండి. చూడండి, పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదమ్మా అని అడిగామనుకోండి, వాళ్ళకి వాక్యం వినే వయసు ఉంది కానీ వాళ్ళు రారు. అడిగామనుకోండి, ఎగ్జామ్ ఉందండి, లేకపోతే చదువుకుంటున్నాడండి, లేకపోతే వేరే పని మీద వెళ్ళాడండి, వాళ్ళ డాడీ రమ్మన్నాడండి అని చాకులు చెప్తారు తప్ప ఇంటి వారందరితో భక్తి చేయరు. ఇంటి వారందరితో కలిసి భక్తి చేయరండి. ఈయన బహు ధనవంతుడైనప్పుడు కూడా ప్రతిదినము బహు ధర్మం చేసేవాడట. ఆ స్తోమతను దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఎన్నో 100 మందికి 1000 మంది కూడా ఆయనకు వచ్చిన వారికి లేదనుకుండగా ఇచ్చి పంపించి ఆకలి తీర్చేవాడట, అవసరత తీర్చేవాడట. అయినప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు? అనుదినము కూడా అలా ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ పిల్లలు బయటకు వెళ్తున్నారనుకోండి, ప్రార్థన చేసి పంపించడం. తిరిగి వచ్చారనుకోండి క్షేమంగానే ప్రార్థన చేసి స్తుతి చెల్లించడం. స్కూల్కి వెళ్తున్నారనుకోండి, ప్రార్థన చేసి పంపించడం. మరలా తిరిగి ఇంటికి వచ్చారనుకోండి, వాడికి ఏదైనా పెట్టి వాడు కొంచెం తృప్తి అయిన తర్వాత మరలా ప్రార్థన చేయడం, కృతజ్ఞత స్తుతి. చాలామంది ఇలా చాకులు చెప్పడం వల్లే పిల్లలు విలువబడుతున్నారు, పెద్దలు విశ్వాసం నడుస్తున్నారు. కాబట్టి వారికి ఏ హాని జరగట్లేదు. క్రైస్తవులు మైండ్ కూడా మన పిల్లలకి హాని జరగడం, వారు త్రోవ తప్పిపోవడం, వారు లోకస్తుల వల్లే వేరొకల సాంగత్యంలో ఉండడం, లోకస్తుల వల్ల పాడైపోవడం, వ్యసనాలు కలిగి ఉండడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన జీవితము లేదు. నీ హృదయంలో బలిపీఠం ఉంటే ప్రార్థన చేయాలని బలిపీఠం నీ హృదయంలో ఉంటే ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతావు. ఆ ఇంట్లో కూర్చుని నీ ఊరి కుటుంబం, నీ పిల్లలందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు వారికి ఈ దేవుని కంచి ఉంటుంది. ఆమేన్. చూసారా, మరి నిజానికి ఆయనకి ఏ లోటు లేదు. గొప్ప ధనవంతుడు, భక్తిపరుడు, ఒక అధికారి. ఆయన కోసం ప్రార్థన చేయమంటే 100 మంది కూడా ప్రార్థన చేస్తారండి. చేయరా? చేస్తారు. అలాగే చేస్తున్నారు ఈ దినాన్ని క్రైస్తవులు కూడా. వారి కొరకు ప్రార్థన చేసుకోకుండా, వారి కుటుంబాన్ని కట్టుకోకుండా దైవజనులకు అప్పగిస్తారు ప్రార్థన చేయండి అని. మంచిదే, దైవజనులకు ఎప్పుడు అప్పగించాలి? నువ్వు అనేక మార్లు ప్రార్థన చేశాక ఆ విజయాన్ని పొందుకోకపోతే, అనేక మార్లు నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని జయించకపోతే అప్పుడు చెప్పాలి దైవజనులకి. అప్పుడు ఆ కార్యం దేవుడు చేస్తాడండి.
అంతేగాని నువ్వు కష్టపడకుండా నీ కడుపు నింపబడాలంటే అది దౌర్జన్యం కదా, అన్యాయం కదా అది. ఏమండి? ప్రార్థన చేస్తారు యాజకులు, తప్పగా చేస్తారు. నీకు అవ్వలేని పరిస్థితి ఉంటే వారి దగ్గరికి తెలియజేస్తే వారు తప్పగా చేస్తారు. మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుని దేవుని కంచే నీ ఇంటి మీద చుట్టూ ఉన్నట్టుగా నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబం చుట్టూ. ఆమేన్. కాబట్టి దేవుని సందులో మరి యోబు గారు కూడా ఎంతో ఆస్తిపరుడైండి అని ప్రార్థన కంచి కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, బలిపీఠం కలిగి ఉన్నాడు. యాకోబు ఒక దగ్గర రాయి నిలబెట్టి మరి బలిపీఠం కట్టి అక్కడ ఎందుకు దేవునితో మాట్లాడాడంటే మరి ప్రమాద స్థలంలోకి వెళ్తున్నాడు కాబట్టి, తెలియని స్థలంలోకి వెళ్తున్నాడు కాబట్టి, ఈ లోకమైనటువంటి అరణ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి తాను కాపాడుకోవాలంటే దేవుని కాపుదల భద్రత ఉండాలని అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, మరలా స్వజనుల ఎత్తుకు మరలా నిన్ను చేరుస్తానని. ఆ వాగ్దానం నెరవేర్చడం లేదా? క్షేమంగా నెరవేర్చి ఒంటరిగా వెళ్ళాడు. మరి 3 కుటుంబాలతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. లేయా కుటుంబం ఒకటి, రాహేలు కుటుంబం ఒకటి, దాసదాసుల కుటుంబము ఒకటండి. ఎంతో సంతోషంగా వచ్చాడు. బాధతో వెళ్ళాడు, సంతోషంగా వచ్చాడు. కాబట్టి నీకు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆ బాధని సంతోషంగాను, ఆ దుఃఖాన్ని ఆనందంగాను, నీ వేదన్ని పూదండగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన జీవితం లేకపోతే మాత్రం ఫలించడం కష్టము, మామూలు కష్టం కాదు. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర మాట్లాడి పొందుకోవడానికి ఒక అవకాశం. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు. ఆదికాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నువ్వు కనాను కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకోకూడదు, ఎవరిని వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. తర్వాత ఏమన్నాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జన్మలగినట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసువైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతను దీవించాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? యాకోబు మధ్య, ఇస్సాకు మధ్య జరుగుతుందండి. ఆయన బయట ప్రాంతానికి వెళ్తున్నాడు. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు? బెతూయేలు కుమారుడైనటువంటి లాబాను ఇంటికి వెళ్తున్నాడు. బెతూయేలు అంటే ఎవరు? యాకోబు తాతయ్య గారు. ఏమండి? ఆ రెబెకా తాలూకా తండ్రి గారు వాళ్ళ ఇంటికి పంపేస్తున్నారు. ఈ సంఘటన జరిగింది కదా యాకోబుకి ఇస్సాకుని. ఇక తమ్ముడిని ఎక్కడ చంపుతాడని చెప్పి పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు, ఆశీర్వదించి పంపించాడు. ఏమని చెప్పాడు? అక్కడ ఎవరిని చేసుకొద్దు అన్నాడు? ఏమండి? కానాను కుమార్తెల్లో ఎవరిని కూడా వివాహం చేసుకోనకూడదు. నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తె ఒక దాన్ని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించాడండి. ఎప్పుడైనా ఎదుగుతున్నారు పిల్లలు, మన కుటుంబాల్లో పిల్లలు ఎదుగుతున్నారు కదా, చదువుకున్నారు కదా, ఇంటర్మీడియట్కి వెళ్ళారు, 10th వెళ్ళారు. ఎప్పుడైనా ఇప్పటికి వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావించారు మీ పిల్లలతోటి? మనం అన్యజనులవి పెళ్లి చేసుకోకూడదు, అన్యజనులతో సహవాసం కలిగి ఉండకూడదు, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి, వారు అనుసరించే మార్గాలు మనం అనుసరించకూడదు, అనుసరిస్తే మనకు దేవుని శిక్ష మన మీదకి వస్తుంది, దానివల్ల ప్రమాదాలు వస్తాయి, నీ చదువు పాడవుతుంది, నీ ఉద్యోగం గురి ఏమైపోద్ది? పాడైపోతుంది. నువ్వు దేని నిమిత్తం వెళ్తున్నావో దాని నిమిత్తమే న్యాయం చేయడానికి ముందుకెళ్ళు అని తల్లి లేని వారు యవ్వన పిల్లలకి చెప్పకపోవడం వల్ల వారు ఏమవుతున్నారు? కాలేజీల్లోనూ స్కూల్ నుంచే, హై స్కూల్ నుంచే సహవాసాలు ఏర్పడిపోయి రకరకాల ఫోన్ల ద్వారా రకరకాల పరిస్థితులను బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. మరి ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఎందుకంటే యవ్వనంలోకి వచ్చాడు కదా, యవ్వనంలోకి వచ్చిన కొంచెం జాగ్రత్తలు చెప్పాలి. చిన్నప్పుడులాగే అత్తమాటికి ప్రేమించేయడం, అత్తమాటికి డబ్బులు ఇచ్చేయడం, అడిగినప్పుడల్లా దేనికని అడగకపోవడం, సెలకొనమంటే సెలకొని ఇచ్చేయడం. సెలలో ఏముందో నీకు తెలియదా? తల్లిదండ్రికి బహు పాపం ఉంది, ఘోరమైన దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది అందులో.
ఏమండి, వాళ్ళ సెల్లాడికి కానీ కొనిచ్చేయడం, ఆ సెల్లను బట్టి వాళ్ళ సాంప్రదాయాలు పరిస్థితులన్నీ వదిలేసి ఇతర సంప్రదింపులు చేసుకుని అదొక ఆయుధంగా చేసుకుని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మనకేముండాలంటే దేవుని కంచి ఉండాలి. దేవుని కంచి ఉండాలి. మన కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆయనకి ఏమి లేదని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన యోబు గారు అనుదినము నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలు గారు. ఆయనేమో అనుదినము నిత్యము కూడా అలాగో బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడటండి. ప్రార్థనే మన జీవితంలో సమస్యలను పరిష్కరించేది, నెమ్మదినిచ్చేది, మన బిడ్డల జీవితాలు కట్టేది. యోబు గారి కుటుంబం ఎంత శిథిలిమ చేద్దాం అనుకున్నప్పుడు కూడా శిథిలిమ చేయలేకపోయాడు యోబు. ఎవరో యోబు కుటుంబాన్ని అపవాది. కారణం ఏంటి? దేవుని కంచే ఆ కుటుంబం పైన ఉంది. పోగొట్టుకుని రెట్టింపు సహాయం చేశాడు దేవుడు. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని విశ్వాసం కలిగి మాటలు పలికాడు కనుక ఎక్కడ దేవుణ్ణి అవమానపరచలేదు ఆయన. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన బలిపీఠం అనేది మన హృదయంలో ఉండాలి, మన గృహంలో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. బిడ్డలు మనం కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ఎలా భోజనం చేస్తున్నావో దానికి ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. సాయంత్రం అన్నం తినే ముందు కృతజ్ఞత చెల్లించాలి. బిడ్డలను పట్టుకుని, భర్తను పట్టుకుని. మరలా లేచినందుకు ఎంతోమంది చనిపోయారు ఈ దినాన. మనం బ్రతుకున్నామంటే, మన బిడ్డలు బ్రతుకున్నారంటే దేవుని కృప అని తలంచి అరుణోదయంలో వారి చేతులు పెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలని తను బ్రతికించావు, నన్ను బ్రతికించావు నాయనా, మరొక దినాన్ని నాకు ఇచ్చావు తను ప్రభువా అని స్తుతి చెల్లించాలి. అలాగూ లేకపోతే ఏ ప్రమాదంలో చిక్కుపడవచ్చు, ఎటువంటి శోధనైనా మనకి రావచ్చు. కాబట్టి దేవుని కంచి ఉంటే యోబు గారి కుటుంబం వలె, కొర్నేలు కుటుంబం వలె మనం ఆశీర్వదింపబడి అనేకులకు మేలుకరంగా, మాదిరికరంగా ఉంటామని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఆమేన్, ఆమేన్.